బాగున్నారు, మంచి డ్రైవర్లు, ప్రొఫెషనల్ అదే నానా బొంబాయి నువ్వే డ్రైవర్. చెప్తివి, రెండు చేతులు దాని మీద పెట్టకూడదు, ఒక చెయ్యి వచ్చేసి ఈడ పెట్టాలన్నావు కదా నాన్న. రెండు ఏమి ఇక్కడ అవసరం లేదు విష్ణు, రెండు చేతులు చూస్తాను చూడలే అదే నేను. కాదు నాన్న, నువ్వు సీట్ బెల్ట్ వేసుకోకుంటే ఎట్లా? సీట్ బెల్ట్ వేసుకోవాలి కదా కన్నా. చూడువాడా ముంగిస్ మనల్ని చూస్తానట్టుడు, అదో కనపన్నాడా మన బడ్డీ. ఇదిగో ఇదిగో అదిగో 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 అదిగో. సో ఇది మన ఫామ్ దగ్గరే ఇదే. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో నేనే కార్ తోలుతున్నాను అనమాట. సో మందేం లేదు, పద్దు నేర్పించింది నాకు కారు. సో ఈ వీడియోలో చాలా మంది చాలా రోజుల నుండి ఏం అడుగుతున్నారు, బ్రో రొమాన్స్ ప్రాంక్ చేయి బ్రో, రొమాన్స్ ప్రాంక్ చేయి బ్రో అని అడుగుతున్నారు కదా. సో టైం కుదరడం లేదనమాట. సో ఈ రోజు యాక్చువల్గా రోజు నాకు కార్ నేర్పిస్తుంటుంది అనమాట, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పద్దు. సో ఈ రోజు అమ్మను కూర్చోబెట్టుకొని కార్ నేర్పించుకుంటాను అనమాట. ఈ వీడియోకి 5,000 పైన లైకులు వస్తే లంక బిందెల ప్రాంక్ చేస్తానన్నమాట. అంతేగా? ఏమ్మా ఏం నాయన నువ్వు ఒకడే నా వచ్చింది, ఇది కొత్తది పద్దు ఉంది, ఇంటికాడ ఉంది, ఒకడే వేసుకొని వచ్చినావా? కూర్చో. నాకు భయం నాయన, పద్ధతితో డ్రైవింగ్ నేర్పించుకుంటా. కూర్చో. ఏ ఊరు పొద్దున పూట్ల ఎవరు ఉంటారు అని వచ్చినారా? అమ్మయ్యా, ఉన్నా లేకున్నా వద్దు నాయన, సాహసం చేయొద్దు. వచ్చా కారు నేర్చుకున్నావా? ఎందుకు వచ్చమ్మా, ఎందుకు రాదు? నమస్తే నాయనా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే ఏందప్పా, ఏం ప్లానింగ్ లో ఉన్నారు? ఏం కదా శారీ కట్టింది, బో ఏమిరా నాయన. హలో ఏమ్మా, చెప్పండి అదే. ఎక్కడ బయలుదేరుతున్నారు? ఏం కదా? ఎక్కడ పోదాం విష్ణు? రాబో. ఇదేంది బాబీ, శారీ కట్టుకొని డ్రైవింగ్ నేర్పించేది? నేను ఆడా చూడలే, ఆడన్నా. హాయ్ ఏమమ్మా, కొత్త స్టైల్, కొత్త హాయిలు చెప్తావు. ఏమో శారీ కట్టుకోమన్నాడు, కట్టుకున్నా అత్తయ్య. ఎక్కడన్నా క్యాంప్ వేస్తున్నారా ఆది దంపతులు? ఏమి శారీ చూడు, శారీ చూడండి ఎంత బాగా సరిపోయిందో. అవును, నేను అప్పుడే అనుకున్నా. ఉలికాగుండేవే బాగుంటాయి అత్తయ్య, కట్టుకోలేము. అది కట్టుకున్నట్లే ఉండదు కదా, అంత బాగుంటాయి. కాగుంటేనే అయినా లావుగా అనిపిస్తున్నావు తెలుసా చీరలో కదా బాబీ. అటు నుంచి వస్తుంటే అసలు నువ్వు సన్నగే కనపడలే. బ్లౌజ్ చూడు బాబీ, నాదే వేసుకుంది ఎంత నాదే వేసుకుంది ఎంత బాగుందో. ఎవరు అడిగినారు? వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఏమని? బ్లౌజ్ ఎవరిదని? నువ్వు అడగకున్నా మేము చెప్తాం. అయినా ఏంది బాబీ, శారీ కట్టుకొని డ్రైవింగ్ నేర్పించేది? ఏదైనా కంఫర్ట్గా ఉండాలంటే, మనకి ఏదైనా బాగా ఉండాలంటే డ్రెస్సే కదా వేసుకునేది. నాయన ఆయప్పని పెట్టిన వేళమ్మ తల్లి డ్రైవింగ్కి. మేము దిగుతాము, నేర్పించుకో తల్లి. నేను నాగార్జున దిగిపోతాము. మాకు నీ అంత వద్దు నాయనా, మాకు మా భయము. బాధలుతానా? ఏనా సీట్ బెల్ట్ వేస్తానావా లేదంటే ముద్దు పెడతానావా?
ఆ? బెల్ట్ వేస్తాను అత్తయ్య. మళ్ళా ఏంది వాటేసుకొని బెల్ట్ పెడతావు థ్యాంక్స్ నాన్న బాగా. ఏమి అయిపో పెట్టుకోలేడా ఏమన్నా? అట్లా కాదమ్మా డ్రైవింగ్. డ్రైవింగ్ లో ఉన్నాడు అత్తయ్య. ఎవరైనా ఏం డ్రైవింగ్ చేసే వాళ్ళంతా బెల్ట్లు పెట్టరా? పక్కన పెళ్ళాలే పెడతాంటారా? ఆ మాత్రం ఇది చేయకుంటే ఎట్లా? ఓయ్ అబ్బా నాయమ్మ గదే. నీళ్ళు తాతావా? అన్న డ్రైవింగ్ చేస్తానని అక్కకి ఆనందం అయిపోయింది అట్లే. యాడుంది? ఇక్కడ చిన్నది ఈడ దీంట్లో పెట్టిన ఇదిగోండి అత్తయ్య. బుడ్డి బుడ్డి బాటిల్లు అబ్బా ఏం అయ్యా దేవుడా. చూడలేకపోతానం తల్లి. జాగ్రత్త ముందర పక్కన గుంతుంది. ఏమమ్మా చాలా ఓవర్ యాక్షన్, ఓవర్ ఎక్కువైపోయింది. అత్తయ్య వద్దులేమ్మా నీ మొగుని మళ్ళా ఎక్కువనే తాగినాడు లేదు. మళ్ళా తాపిచ్చే పెట్టుకోమ్మా. మేము చల్ల నీళ్ళే తాగుతాం, అట్లా హెచ్ నీళ్ళు తాగను నేను. కాదు నాన్న, నువ్వు సీట్ బెల్ట్ వేసుకోకుంటే ఎట్లా? లే. సీట్ బెల్ట్ వేసుకోవాలి కదా కన్నా. వా. తూ 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 బాబోయ్ రే. ఏమ్మా బుద్ధుందా బాబీ? వాడు ఆడ నాగార్జున ఉన్నా నేనున్నా అట్లా ముద్దులు పెడతానులే. ఏంటి మెంటలాలే లోఫర్ నా కొడుక. మేము దిగిపోతాం రా, రొమాన్స్ అంతా చేసుకోండి దీంట్లోనే. మా సీట్ బెల్ట్ వేస్తా. మళ్ళీ రొమాంటిక్ ఉన్నారు. ఇద్దాం రండి మనం ఆ, నడుచుకుంటూ పోదాం పోదాం రండి. పా మేము. ఏంది మేము చూడలేకున్నాం నాయన, 2 కళ్ళతో 4 కళ్ళతో చూసాక మాకు సాల్ అవుతుంది. అత్తయ్యకి స్పెట్స్ అంటే 4 నాకు వద్దులే. నేను 2 అంటే నాగార్జున 2 కళ్ళు, నావి 2 కళ్ళు. పేరు మార్చుకో. ఎవరిడా? హరి బారేనా? కాదు ఓ నాయన వీళ్ళు మనకు కారు ఎక్కించుకునే ఎక్కడికన్నా పిలిచబోయాక అంటే వీళ్ళు సరసాలు ఆడేకా. ఏమో అంటే ఎందుకు మనం ఎవరు అన్నారు అత్తయ్య? సార్ సార్ ఏంది నువ్వు మీద పడి బెల్టేసి అతుక్కొని అయిపోయి నిన్ను అతుక్కొని ముద్దులు పెడతానాడు. ఎప్పుడు చూడలే ఈ రూట్. ఇట్లా ఉందా? వద్దులే, ఆడే బాగుంటుంది. అతుక్కొని ముద్దులు పెడతానాడు. ఏం తల్లి మీకేమి ఇల్లు లేదా, వాకిలి లేదా? ఇట్లా బాగుంటుంది. ఆడ పోయినామంటే మహిత. నాతో నీట్ కాదు. నాయనా ఒప్పో. విష్ణు అట్లా కాదు నాన్న. ఆహా. ఇది వచ్చేసి ఇది క్లచ్, ఆ, అది బ్రేక్, ఓకే. అక్కడ ఎక్సిలేటర్, ఆ. ఇది హ్యాండ్స్, ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. నువ్వు అట్లా సడన్ గా వేస్తే ఎట్లా నాన్న? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. కాదు నోటితో చెప్పొచ్చు కదా, మిందబడి కాళ్ళు ముట్టుకొని అన్ని చెప్తావు. ఏం మీరేమైనా కొత్తగా పెళ్ళైందే? అయ్యో రామా. ఆ? అట్లా చేస్తున్నారు వరస్ట్గా. అంతేగా. ఏదో ఒక వారమో 4 రోజుల్లో పెళ్ళైనట్లు బిల్డప్ ఇస్తున్నారు ఇద్దరు. ప్లీజ్ మా డిస్టర్బ్ చేయద్దు, రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హైవే అత్తయ్య, హైవే వస్తుంది. మీరు కూడా కార్లలో రొంత సంప్రదాయంగా ఉండండి, పద్ధతిగా. యో పక్కన బొమ్మ, నీకేం పని పాట లేదు. లే ఎవరు లేరు అనుకుంటున్నావా రోడ్లో? ఎవరు లేరే నన్నే అంటావు నువ్వు. ఉన్నారు. అబ్బా ఇక్కడ చూసుకోండి నాయనా, ఇది హైవే చూసుకో. ఏం టెన్షన్ పడకుండా కూర్చో. ఏంది టెన్షన్ ఇంకా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి బండి ఇచ్చి టెన్షన్ పడద్దు అంటావు. అందులో రొమాంటిక్ చేస్తాను ఆ, మళ్ళా ఇంకా భయపడద్దా యా అంట. రొమాంటిక్ లేదబ్బా. మళ్ళా రొమాంటిక్ ఒకటి. అమ్మయ్యా, ఏమో భయం అవుతుంది అంటే మనం షేరాటికి పోయినా బాగుండు అంటే మనము. అవును కదా నాగార్జున, ఈ సగాలు ఆడని దిగుదామా? దిగుదాం పడా అంటే. దిగి చూసినా అవుతాడు. సెకండ్ కేసుకో, క్లచ్ పట్టు. 2 ఏమి ఇక్కడ అవసరం లేదు విష్ణు, 2 చేతులు. చూస్తా నువ్వు చూడలే. ఏమైంది? చెయ్యి ఏంది బ్రేక్ దాని మీద ఉండే తీసుకొని ముద్దు పెట్టుకుంటాంది సొగిలి. మా నేను నాకు అర్థం కాక నేను ఇట్లా అంటాను. దేవుడా. మీకేమన్నా సిగ్గుందా లేదా? సిగ్గు లజ్జ 2 లేనట్టున్నాయి మీకు. ఏంది అట్లా చేస్తున్నారు ఏంది ఇద్దరు రోజు? ఏమైంది మీకు? ఏమైనా పూనిందా మీకు? దయాలు గిన్న ఆత్మలు గిన్న ఉన్నాయా? ఏంది రోడ్లో నడు రోడ్లు అట్లా చేస్తున్నారు? సిగ్గు లేకుంటే సరే. మీకేమైనా కొంపలేదా? గప్పు నా కొడుకు గప్పు నాకు రేగుతా రే. మళ్ళా ఇట్లా డోర్ తీసుకొని దుంకుతా. మరి అంత పని చేయొద్దంట ఆంటీ. ఏంది రోడ్లో ఏంది అది పద్ధతి? స్లో విష్ణు, స్లో స్లో చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. స్లో విష్ణు. అదే పనిగా వీళ్ళు సరసాలాడే కోసం అట్లా చేసుకుంటున్నారు. ఓ అమ్మా ఏమి సరిగ్గా దొల్లా? ఏంది బ్రేక్? మేమంతా పడిందే నువ్వు పడతా. సందు చిక్తే చాలు గుద్దులు వేద్దాం అనేటట్టున్నవే. అంతేగా.
వాడిని డ్రైవ్ చేసి ఇస్తావా, నీ మీద పడేసుకుంటావా, వాని మీద పడతావా? నేర్పించినట్లు లేదంటే వాళ్ళు సరసాలు అన్నట్టుంది ఇద్దరు. ఇది రియలైజేషన్. ఓయమ్మా మనం దిగిపోదాం పా, ఆడ రోడ్లోకి పోయి ఆటోకి వెళ్ళిపోదాం. ఊరికే ఏంది ఇది పంచాయతీ, ఇంకరి పంచాయతీ. ఇంకా టూ మచ్ చేసినానంటే ఖచ్చితంగా ఎగిచ్చి తంతాదని నాకు అనిపించింది అనమాట అప్పుడు. ఓరి దేవుడా, ఎవరన్నా డ్రైవింగ్ చేసుకుంటూ ఇట్లా సరసాలు ఆడే వాళ్ళని చూసినామా ఏడన్నా? ఆడ చూడలేదు నాయన. విష్ణు నేను చేయనా? ఇంతనా ఇంతకన్నా రోజు ఇట్లా పోయి సరసాలు ఆడతారా వాళ్ళు కార్లో? ఏమో అండి, అందుకే కారు తీసి నీ కళ్ళు మూసుకుంటానా ఆంటీ? నేను చూడలేకున్నా నాయన ఈ ఘోరాలు. నా కళ్ళ గంతలన్నా కట్టాను. నాయన ఇంత ఇది చూడలేకున్నా. ఏమైందప్ప నీకు గంతలు కట్టేకి? ఏమైంది? ఏమి చూసే వాళ్ళకి బ్రేక్ తెలుస్తుంది. అయ్యి నీవు వాళ్ళు నీవు దేవుడా అట్లే నిన్న మీద ఆ పాప ఏం లే, బ్రేక్ ఎప్పుడెప్పుడు వేస్తాడా పోయి అదే నిజమే ఆంటీ. కరుచుకుందాం అనే రకంగా ఉందా పాప. అమ్మయ్య లేదంటే నేను కళ్ళకి గంతులు కట్టుకుంటానండి, నేను చూడలేదు. మట్టిందత్తే తినేక ఒక మగ్గులే కలుపుకొని తాగు, పోతుంది. మళ్ళా తినుకోకు, మళ్ళా తినుకోకుండా. సెకండ్ వేసుకున్నా నాన్న, సెకండ్ బుద్ధి ఉందా నీకే? బుద్ధి లేదానా? నా కొడుక ఏందిలే మీరు పడేది అవన్నీ అట్లా కాదమ్మా, భయం అతుక్కుంటున్నారు. లే కారాపులే, నేను దిగిపోతాను. కారాపు పద్దు టచ్ కాదు. పద్దు వచ్చేసింది అత్తయ్య, ఏంది వచ్చేసేది? నా పిండా కూడా వచ్చింది. గుడి వచ్చింది అత్తయ్య. అదే ఉలే ఉలే. రోడ్డు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఓ నాయనా, ఏమ్మా వేస్తా ఇద్దరికి. మా టర్నింగ్ అప్పుడు ఏంది? పడతారమ్మా. రే, నీకు బండి రాదు, వదిలే ఆ పాపకి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేర్చుకుంటాను అదేందో చెప్తారు చూడు, మాంసం తిన్నారని అంటే ఎముకలన్నీ మెడకేసుకున్నట్లుంది మీది. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. ఆప్లే, మేము దిగిపోతాం ఈడ. మీరే సరసాలు ఆడుకుంటే ధర్మారనుకు బల్లరుకు పోండి అక్కడ. ఊరి దేవుడా, ఈ నా కొడుకు ఏంద్రా నాయన. నన్ను దింపే బాబీ, నీ ముక్కుతా బాబీ, మేము దిగిపోతాము. ఏమైంది చెంసు? ఏంది బాబీ, ఆ పాప మింద పడాలని నువ్వు అట్ట చేసుకుంటానో నాకు తెలుసు. ఇది రియలైజేషన్. ఆ పాప నీ మీద పడాలని ఆ పాప యాక్టింగ్ ఇంతుంటే ఇంత చేస్తుంది ఆ పాప. సరేలే, ఇంకా నువ్వు ఇట్లా బాధపడితే ఇంకా నేను ఆ పాపకే ఇచ్చేస్తాను. ఓహో, ఆ పాప చీర కట్టుకుందని నువ్వు అట్లా పడతానవా మీద? చీర కట్టుకుందని లేదమ్మా. ఇంకా జరుగుతాను చూడ బాబు దగ్గరికి, ఇంకా బాగా అతుక్కొచ్చని. అమ్మయ్యా, ఇంకేం పో, అయిపోయిందమ్మా. ఇంకా నువ్వు టెన్షన్ పడద్దు. పక్కరా ఒక్క నిమిషం. రా. వాడేమని మాట వింటలేట, కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. ఏమ్మా? రే ఒరే ఒరే ఒరే, ఏందిరా మీకేమొచ్చింది? అట్లా కాదమ్మా. వాని అక్క, వాని అమ్మ, వాని ఆలి, తూ 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 తూ. ఏందిరా కార్లోనే మా ముందరే మీద కూర్చోబెట్టుకుంటావు కదరా? చెప్పరా, మింద కూర్చోబెట్టుకోలేదమ్మా. అయినా రే, నేను ఒకటి అడుగుతాను, కారుకు డోర్లు ఇచ్చిండేది ఎందుకురా? చెప్పు. దిగడానికి ఎక్కడానికే కదా. యాడమ్మా గలీజో కింద అట్లే మీరు అట్లా ఒక్కొక్కరి 40,000 పట్టు పంచెలు పట్టు శారీలు కట్టుకొని వచ్చినారు. దిగే డోర్లు ఇచ్చినారు కదా, మీద ఎక్కుకొని మారుతున్నారు. మిమ్మల్ని చూసి ఇంకోరు నేర్చుకోవాలనే. నాగార్జున, మనం పొదాంప నాగార్జున. నేను ఈ ఘోరాలు చూడలేను. తూతో ఓయమ్మ పొదాంప. కూడా ఎవరితోనో వాళ్ళ కాలేజీలో వాళ్ళతో డ్రైవింగ్ నేర్పించుకుంటాడంట. నేర్పించుకున్నా నీ లెక్క చేయలే. ఏమంటే అబ్బాయి అంత ఘోరంగా మళ్ళా ముద్దు పెడతాను. ముద్దు పెట్టలేదమ్మా, సీట్ బెల్ట్ తీసినప్పుడు సౌండ్ వస్తుంది. ఇదో ఏమా అమ్మకి రాదా? ఇదో అది ఎట్లయితుంది? ముద్దును అది సౌండ్ నాకు అనుకోలేనా? చూసినావా? అంత రాదు. బాగున్నారు, మంచి డ్రైవర్లు. ప్రొఫెషనల్ అత్తయ్య. అదే నానా, బొంబాయి నువ్వే డ్రైవర్. చెప్తివి, రెండు చేతులు దాని మీద పెట్టకూడదు, ఒక చెయ్యి వచ్చేసి ఇక్కడ పెట్టాలన్నావు కదా నాన్న. మళ్ళా పెట్టాలి కదా బంగారు. నవ్వ పెట్టండి.
రే హ్యాండ్ బ్రేక్ మీద ఆ పాపకి నీకన్నా ముందు డ్రైవింగ్ వచ్చు, వచ్చు నువ్వు చెయ్యి పట్టుకోవాలని చెప్పి అట్లా యాక్టింగ్ చేస్తావు. చెయ్యి పట్టుకుంటే ఏందమ్మా? ఎందుకు బాబీ ఊరికే బాబీ ఈ తలకాయ నువ్వు పొద్దుగానే ఆపేసే బాబీ. నేను ఓ అమ్మా వీళ్ళు ఎక్కువ ఉంది అంతా ట్రాఫిక్. వీళ్ళు ఆడ తోటల్లోకి కూడా పోయేటట్టున్నారు. దారుణాలు చూడలేం కానీ ఆపేసే బాబీ. పోతాము మా చేత కాదులే బాబీ, ఇంత దారుణాలు చూడలేం కానీ ఆపే పద్దు ఆపే పద్దు మేము దిగుతాము. ఇందాక కారు గుద్దుతాను అంటే వాళ్ళిద్దరును. వాళ్ళు అట్లుంటే ఇంకా వాళ్ళు ముద్దుల్లో మునిగిపోతే ఇంకా కారు గుద్దక చూసి వీళ్ళకి ఎవరికో కారు రాదని ఆడే ఆపుకున్నారు. వాళ్ళు నిలబడితే నేను చెప్తా. మనం షేరాటికి పోదాం పాండు అంటే వద్దు, మనం వద్దు. వాళ్ళు అనుకుంటారు నేర్చుకునేకి వచ్చినారు ఆయన అంతమంది గుర్చిపెట్టుకున్నారు వీళ్ళు ఎంత ధైర్యం కానీ. వాళ్ళు భయపడి ఆడే నిలబడినారు చూడు. ఓయమ్మ మా హతల్లి ఆ కారు పోనీలే మనకి వెళ్ళని ఎట్లా నాన్న బాబీ నన్ను అక్కడ దాంట్లో దింపేయండి బాబీ, రుద్రంపేట.